My voice is clear and screen is visible. Yeah, bro. It's good. Yeah. ఓకే. మనం నిన్న ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ థింగ్ అసలు డెవాప్స్ ఎట్లా వర్క్ చేస్తుంది మనకి అక్కడి నుంచి ఇట్లా వెళ్దాం అగైన్ ఒకసారి మనం రివైవ్ చేద్దాం. సో డెవాప్స్ ఏంటంటే మనకు తెలుసు ఒక డెవాప్స్ ఈజ్ నాట్ ఏ టూల్, ఇట్ ఈస్ ఏ వెయిట్ గివ్ ఏ సెకండ్ డెలివరీ ద అప్లికేషన్ ప్రొడక్ట్ సాఫ్ట్వేర్ స్పీడ్లీ. మనకి ఫాస్ట్గా అప్లికేషన్ ఆర్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో స్పీడ్గా డిప్లాయ్ చేయడానికి, లైక్ స్పీడ్గా మార్కెట్లోకి తీసుకురావడానికి, ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఫాస్ట్గా ఆటోమేషన్ ద్వారా మనం డెవాప్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎస్డిఎల్సి ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అండ్ డెవలప్మెంట్ ఏంటంటే మనకి తెలుసు ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద అప్లికేషన్ టు ద సర్వర్. సో ఏదైతే మనం అప్లికేషన్కి ప్రాసెస్ చేస్తున్నామో ఇన్స్టాలేషన్కి, దాన్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. సో అండ్ ఇప్పుడు ఒక హోమాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇన్ఫాక్ట్ చైల్డ్, టీన్, అడల్ట్, ఓల్డర్, లైక్ మనకి స్టేజెస్ ఉంటాయి ఇక్కడ. ఒక స్టేజ్ నుంచి ఒకటి, సపోజ్ డెవలపర్, టెస్టింగ్ అండ్ యూఏటి, ప్రీపాడ్, ప్రొడక్షన్, రిలీజ్, అట్లాగనమాట. సో డెవ్ ప్లస్ ఆపరేషన్స్ ఏంటంటే ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఆన్ ద బై యూజింగ్ ద డెవాప్. డెవలపర్ని, ఆపరేషన్ టీమ్ని కాంబినేషన్ చేసేదే మనం డెవాప్స్ అంటాం అన్నమాట. అండ్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ మనం నిన్న ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. బేసిక్గా 1 tier, 2 tier, 3 tier and n tier. Same like as web server, application server and database server. This is nothing but a 3 tier here. So if we'll check here, mostly in organization they will use Ubuntu, then after Linux. ఎక్కువగా ఉబంటు సర్వర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు ఆర్గనైజేషన్స్లో. మరి మనం డెవాప్స్ పరంగా చూస్తే నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు గిట్. గిట్ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గ్లోబల్ ఇన్ఫర్మేషన్ ట్రాకర్, రైట్? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అండ్ వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్. ఈ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, డివిఎల్సి, డిస్ట్రిబ్యూట్ వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ ఏంటంటే మనం కోడ్ అయితే ఏదైతే ఉందో ఆ కోడ్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేస్తాం అండ్ కొలాబరేట్ విత్ మల్టిపుల్ డెవలపర్స్. సపోజ్ మనం గిట్లో సపరేట్ బ్రాంచెస్ యూజ్ చేస్తున్నాం. డెవ్ బ్రాంచ్, వెయిట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ పెయింట్. Suppose those are the branches. This is the dev branch. Test branch. Production branch or pre-prod branch. Release branch and future branch. Suppose certain branches ఉన్నాయి. డెవలపర్ రైట్ కోడ్, డెవలపర్ కోడ్ రాస్తారు, టెస్టింగ్ జరుగుతుంది, ప్రొడక్షన్లో డిప్లాయ్మెంట్ జరుగుతుంది, రిలీజ్ చేస్తాం, ఫ్యూచర్ బ్రాంచ్ అండ్ యూజర్స్కి ఇస్తాం.
ఇక్కడ ఈ బ్రాంచెస్లో మనం ఈచ్ అండ్ ఎవరి వన్తో కమ్యూనికేట్ చేస్తాం అనమాట. ఇక్కడ డెవలపర్తో కమ్యూనికేట్ చేస్తున్నాం, టెస్టర్తో కమ్యూనికేషన్ చేస్తున్నాం, అండ్ ప్రొడక్షన్లో కమ్యూనికేట్ చేస్తున్నాం, రిలీజ్ బ్రాంచ్, ఫ్యూచర్ బ్రాంచ్ అందరితోటి కమ్యూనికేట్ అవుతుంది అనమాట. సపోజ్ డెవలపర్ కోడ్ రాసి గిట్లో పుష్ చేశాడు, అంటే స్టోర్ చేస్తున్నాడు అనమాట. గిట్లోకి పుష్ చేశాడు. ఇక్కడ పుష్ చేసిన తర్వాత టెస్టింగ్ టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది, రైట్? టెస్టింగ్ టీమ్ కోడ్ తీసుకున్నాడు, టెస్ట్ చేశాడు, మళ్ళీ అగైన్ గిట్కి పుష్ చేశాడు. నెక్స్ట్ ప్రొడక్షన్ టీమ్ డిప్లాయ్ చేస్తాం. సపోజ్ డెవాప్స్ ఇంజనీర్ మనమే డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత మనం రిలీజ్ ఇచ్చిన తర్వాత లైక్ మానిటరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. అండ్ రిలీజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిలీజ్ చేసాం. ఇక్కడ మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఫ్యూచర్ అంటే డిఎన్ఎస్ క్రియేట్ చేసాం, సర్వర్స్కి వదిలేసాం. వదిలేసిన తర్వాత యూజ్ అవుతుంది ఇది. ఇట్లాగా ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్కి మనం కోఆర్డినేట్ అంటే మల్టిపుల్ డెవలపర్స్ ఉన్నారు ఆర్ మల్టిపుల్ టీమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్, సపోజ్ కోడ్ అనేది స్విగ్గీ అప్లికేషన్ ఉంది. స్విగ్గీ అప్లికేషన్లో కోడ్ అనేది ఒకరే రాయరు, రైట్? 10 మెంబర్స్ రాశారు కోడ్. 10 మెంబర్స్ కోడ్ రాశారు. 10 మెంబర్స్ కోడ్ రాస్తే ఎట్లాగా దాన్ని 10 ఫైల్స్ని ఒక ఫైల్లోకి తీసుకొచ్చి డిప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి, రైట్? మన అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి, స్విగ్గీ అప్లికేషన్ ఎట్లా క్రియేట్ చేయాలి. 10 మెంబర్స్ కోడ్ రాశారు. ఈ 10 మెంబర్స్ని సపోజ్ 10 బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 10 డెవలపర్స్ ఉన్నారు. 10 డెవలపర్స్ డిఫరెంట్ ఫైల్లో డిఫరెంట్ ఫైల్స్లో కోడ్ అనేది రాశారు, రైట్? డిఫరెంట్ ఫైల్స్లో కోడ్ అనేది రాశారు. ఇక్కడ ఏం జరిగిందంటే 10 డెవలపర్స్ కోఆర్డినేట్ అవ్వడానికి గిట్ అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్గా యూజ్ అవుతుంది అనమాట. 10 డిఫరెంట్ బ్రాంచెస్ యూజ్ చేస్తున్నారు. అలా బ్రాంచెస్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. సో 10 డిఫరెంట్ బ్రాంచెస్ యూజ్ చేస్తున్నప్పుడు కోడ్ని సింగిల్ ఫైల్లోకి తీసుకురావాలి. సపోజ్ 10 ఫైల్స్ ఉన్న నాకు ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ కాపీ చేసుకోవాలంటే, ఒక ఫైల్లోకి తీసుకురావాలంటే అట్లీస్ట్ 20 minutes 10 minutes పడుతుంది. అదే డిఫరెంట్ బ్రాంచెస్లో జస్ట్ గిట్ మర్జ్ చేస్తే సింగిల్ బ్రాంచ్లోకి వచ్చేస్తుంది అనమాట. సరే, సింగిల్ బ్రాంచ్లోకి వచ్చేస్తుంది, ఐ మీన్ సింగిల్ ఫైల్లోకి వచ్చేస్తుంది. ఓకే, like we are going to merge and we are going to deploy from here. Next, yeah, and why we are using Git in a organization? Tracks code history, okay, support team collaboration, enable branching and merging, and help in the rollback, integrates with the CI/CD tools. అంటే CI/CD టూల్స్ ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేసి మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి కోడ్ అనేది ట్రిగర్ చేసి
డిప్లాయ్మెంట్ చేయొచ్చు అనమాట. ఈజీగా డిప్లాయ్మెంట్ చేయొచ్చు. సి గిట్ ఈజ్ ఏ ట్రాకింగ్ ఫైల్స్ అండ్ మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ ఫైల్ అండ్ ఇట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫ్రీ ఇట్ ఎవ్రీథింగ్. సో వర్షన్ కంట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది ఆల్రెడీ మనం నేను మాట్లాడుకున్నాం, వర్షన్ కంట్రోలింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి. సో ఒక index.html ఫైల్లో ఒక ఫైల్లో 10 లైన్స్ 20 లైన్స్ 30 లైన్స్ ఉన్నాయి, సపరేట్ ఫైల్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ఏమవుతుందంటే వర్షన్ కంట్రోలింగ్ ఎట్లా జరుగుతుందంటే ఒక వర్షన్ అనేది ఒకే ఫైల్ బాగా రన్ అవుతుంది. సపోజ్ మనకు న్యూ సర్వీస్ కావాలి, దాంట్లో స్విగ్గీ అప్లికేషన్లో ఏదో ఒక న్యూ సర్వీస్ బర్గర్ అనేది యాడ్ చేస్తున్నారు. అప్పుడు కోడ్ రాసాం, అగైన్ డిప్లాయ్మెంట్ చేసాం అనే న్యూ వర్షన్ V2 వర్షన్ అయ్యింది. అది ఆల్రెడీ 10 లైన్స్ కోడ్ ఉంది, ఈ బర్గర్ అనేది యాడ్ అయింది కాబట్టి ఇంకో 10 లైన్స్ యాడ్ అయింది, 20 లైన్స్ ఇప్పుడు V2 వర్షన్లోకి వచ్చింది. ఎనీథింగ్ బర్గర్కి ఏదైనా ఇష్యూ, బర్గర్ డిప్లాయ్మెంట్కి ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మళ్ళీ రోల్ బ్యాక్ చేసుకుంటాం అనమాట. అట్లాగే సమ్ V3 వర్షన్, V4 వర్షన్, V5 వర్షన్ లైక్. అండ్ it is the main stages of Git: working directory stage and staging area and repository. Repository is nothing but ఒక ఫోల్డర్ లాంటిది. రిపోజిటరీ అంటే ఒక ఫోల్డర్ లాంటిది, స్టోర్ అనేది కోడ్ అనేది అక్కడ స్టోర్ చేస్తాం. అండ్ వర్కింగ్ డైరెక్టరీ, మనం ఏదైతే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసామో, సర్వర్లో ఒక పాత్ క్రియేట్ చేసామో, దాంట్లో మనం ఫైల్ మనకి ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ట్రాక్ చేస్తున్నాం, మన కోడ్ని చేంజెస్ చేస్తున్నాం, ఏదైనా వర్క్ చేస్తున్నాం, అది మనం వర్కింగ్ డైరెక్టరీ అంటాం అనమాట. నెక్స్ట్ స్టేజింగ్ ఏరియా. స్టేజింగ్ ఏరియా అంటే ఇదొక టెంపరీ ఏరియా అని చెప్పొచ్చు. బిఫోర్ కమిట్ మనం ఒక టెంపరీ పాత్ ఆ టెంపరీ ఏరియాలో పెట్టిన తర్వాత అప్పుడు మనం కమిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కమిట్ అంటే ఏంటి? ఓకే, టెంపరీ పాత్లోకి పెట్టాం, మనం కమిట్ చేస్తున్నాం. సో కమిట్ అంటే ఏంటి? కమిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్నాప్షాట్. లైక్ సపోజ్ మనం ఒక కోడ్ని స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంలో పెడదాం అనుకుంటున్నాం, దానికి ఒక ఐడి క్రియేట్ చేసి దాన్ని కమిట్ అంటాం అనమాట. బిఫోర్ పుషింగ్ ద గిట్ ఆర్ పుల్లింగ్ ఫ్రమ్ ద గిట్, మనం పుష్ చేసినప్పుడు పుల్ చేసుకుంటున్నప్పుడు మనం కమిట్ చేసి పుల్ చేస్తాం, దాని సెట్ అండ్ స్పెసిఫిక్ ఐడి తోటి. ఓకే, ట్రాక్ అనేది చేంజెస్ అవుతుంది, రోల్ బ్యాక్, ప్రీవియస్ వర్షన్స్ ఏమైనా ఉంటే రోల్ బ్యాక్ అవుతుంది, అండ్ కొలాబరేషన్ ఈజీ అవుతుంది, అండ్ మెయింటైన్ హిస్టరీ ఆఫ్ వర్క్ ఇట్ ఈస్ ఈజీ. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కమిట్ ఇన్ ద గిట్. సో నెక్స్ట్ గిట్ రీస్టోర్ ఏంటంటే కమిట్ని అన్కమిట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. గిట్ రీస్టోర్ ఏంటంటే కమిట్ చేసాం, మనకు అది మళ్ళీ ఫైల్ అనేది కావాలి, బ్యాక్ కావాలి, ట్రాక్లో కావాలి, అన్కమిట్ చేస్తాం అనమాట. అండ్ గిట్ స్టేటస్ ఏంటంటే హైడ్ చేస్తాం, ఏదైతే ట్రాకింగ్ ఫైల్స్ నాకు ట్రాక్డ్ అయిన ఫైల్స్ ఉన్నాయో వాటిని టెంపరీగా హైడ్ చేస్తాం అనమాట. ఓకే, నౌ బ్రాంచెస్. మనం ఇప్పుడు వరకు బ్రాంచెస్ ఏమని చెప్పుకున్నామంటే, బ్రాంచెస్ ఏంటంటే ఇండివిజువల్ లైన్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఫర్ ద కోడ్. We create different branches in the real time. Each developer will work on the, ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క బ్రాంచ్లో వర్క్ చేసుకుంటారు. ఆల్రెడీ సపోజ్ సదా బ్రాంచ్ ఉంది, నువ్వు ఒక డెవలపర్వి, అండ్ బాలా బ్రాంచ్ ఉంది, నేను వెంకట బ్రాంచ్ ఉంది, నేను ఒక డెవలపర్. ముగ్గురు డిఫరెంట్ బ్రాంచెస్లో వర్క్ చేసుకుంటున్నాం అనమాట. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ కంబైనింగ్ ద ఆల్ బ్రాంచెస్ టుగెదర్. హియర్ డిఫాల్ట్ బ్రాంచ్ ఇన్ ద గిట్ ఈజ్ మాస్టర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మనం ప్రాక్టికల్ ఇక్కడ వరకు. ఓకే, ఒక డౌట్ వచ్చింది. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక చేంజ్ చేశారు, ఎగ్జాంపుల్ మీరు ఒక చేంజ్ చేశారు, అది నాకు కమిట్ కాలేదు, నా దాకా రాలేదు, ఎందుకంటే నేను పుల్ చేసుకోలేదు, కమిట్ చేయలేదు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చేంజ్ చేశారు ఫైల్లో,
అది నేను పుల్ చేసుకోలేదు మా ఓకే. సైడ్ నుంచి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ నేనేమన్నా చేంజ్ చేస్తే మళ్ళీ మీకు ఎఫెక్ట్ అవుతుందా మళ్ళీ అక్కడ? అదే అన్న, మనం ఏదైనా చేంజ్ చేసినప్పుడు కమిట్ చేంజెస్ అనేది మన కమిట్ చేస్తేనే చేంజెస్ అనేది హ్యాపెన్ అవుతుంది ఇక్కడ. చేంజెస్ అనేది అదే జరిగింది అంటే మీరు కమిట్ చేస్తారు, కమిట్ ఈజ్ నథింగ్ బట్ సేవ్ విషయాన్ని చేస్తున్నట్టు. కమిట్ చేస్తారు. ఆ, బట్ ఇప్పుడు నేను డెవలప్ చేసే నా సైడ్ నుంచి కోడ్ ఈ పార్ట్ ఆఫ్ ద కోడ్ డెవలప్ చేస్తున్నాను, ఆ రెండింటికి కాన్ఫ్లిక్ట్ అవుతే ఐ మీన్ లైక్ ఇప్పుడు ఏంటంటే మీరు మెథడ్. మీ బ్రాంచ్ లో బాలాని బ్రాంచ్, వెంకట బ్రాంచ్ అని రెండు ఉన్నాయి, ఓకే రైట్? సో మీరు సమ్ 1 వీక్ ఏదో లీవ్ పెట్టారు, నేను మీ బ్రాంచ్ చేస్తాను. ఓకే, మీ దాంట్లో Okay. కోడ్ మాడిఫై చేస్తాను నేను. ఓకే అప్పుడు ఎప్పుడైతే కమిట్ చేంజెస్ చేశానో మీ కోడ్ అనేది మాడిఫై అవుతుంది. ఓకే, అర్థమైంది. కానీ ఇప్పుడు మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ అయితే ఎట్లా రిజాల్వ్ అయితే మన? మళ్ళీ మనం చేంజెస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు సపోజ్ నేను కమిట్ చేసేసి డిప్లాయ్మెంట్ చేసేసా. ఓకే సో మీరు వచ్చిన తర్వాత మీరు మీకు ఒక సర్వర్, సపోజ్ మీరు బర్గర్ సర్వర్ మీద, బర్గర్ సర్వీస్ మీద రన్ చేస్తున్నారు, కోడ్ అనేది మీరే రాశారు, అది మీకు బాగా ఐడియా ఉంది. నాకు బిర్యానీ సర్వీస్ నేను రైస్ కోడ్ నాకు బాగా ఐడియా ఉంది. ఈ బర్గర్ సర్వీస్ మీద ఏమైందంటే, సపోజ్ లాస్ట్లో ఉంది, బర్గర్ అనేది లాస్ట్లో ఉంది, అది కూడా బర్గర్ అనే స్పెల్లింగ్ తప్పు వచ్చింది. సర్వీస్ చూపించినప్పుడు ఏంటంటే బర్గర్ అనే స్పెల్లింగ్ తప్పు వచ్చింది, మధ్యలోకి క్యాపిటల్ లెటర్ వచ్చింది, అది చేంజెస్ చేయాలి. ఓకే, నేను ఆల్రెడీ డిప్లాయ్ చేసేసాం, కంప్లీట్ అయిపోయింది, రన్ అవుతుంది కూడా. ఓకే మీరు ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆ ఇష్యూ ఫైండ్ అవుట్ చేశారో అది ఒక ట్రబుల్ షూట్. ఓకే అది పర్మిషన్ మన ఆర్గనైజేషన్ లెవెల్ అయితే మన పర్మిషన్ తీసుకున్న, క్లయింట్ పర్మిషన్ తీసుకున్న, క్లయింట్ ఓకే చెప్పిన తర్వాత మనం కోడ్ అనేది చేంజెస్ చేస్తాం అనమాట. క్యాపిటల్ ఈ ఉన్నది మళ్ళీ స్మాల్ ఈ పెట్టి మళ్ళీ డిప్లాయ్మెంట్ చేస్తాం. ఎప్పుడైతే మీరు కమిట్ చేంజెస్ చేసిన తర్వాత అప్పుడు నేను టెస్టర్, ఇప్పుడు నేను టెస్టర్ అనుకున్నాను, నేను టెస్టింగ్ నేను పుల్ చేసుకుని టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ పుష్ చేస్తాను మళ్ళీ దాంట్లోకి. ఇక్కడ ఏంటంటే పుల్ చేసుకున్నప్పుడు పుష్ చేసుకున్నప్పుడు మన కోడ్ అనేది అక్కడే ఉంటుంది, గిట్లోనే ఉంటుంది. సర్వర్లో పుష్ చేసుకున్నాం, జస్ట్ కాపీ చేసుకున్నాం, మనం మూవ్ చేసుకోవట్లా. ఓకే ఓకే, ఓకే అర్థమైంది? అర్థమైంది అర్థమైంది. సో ప్రాక్టికల్ చేద్దాం ఇప్పుడు వరకు చేసిన వరకు. ఓకే, సర్వర్లన్నీ కనెక్ట్ చేయడం అందరికి వచ్చు కాబట్టి నేను డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. install, because of I took Linux server, right? install git. గిట్ -y కి ఓన్లీ గిట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎప్పుడైతే గిట్ -y ఇవ్వలేదో పర్మిషన్ అడుగుతుంది. -y ఇచ్చామంటే పర్మిషన్ అడగకుండా డైరెక్ట్గా తీసుకుంటుంది అనమాట ఇన్స్టలేషన్.
See, it is asking why yes or no. So I am giving y here. So check the git version here. So version is there. Now I am going to create file ls and git status. So nothing is there. What about git is nothing is there. Already yesterday I explained, right? నన్ను చెప్పిన దాన్ని బట్టి గిట్కి అనేది సంబంధం లేదు ఇక్కడ. So why without git in it we can't do anything, because of when we are giving the git in it, it is going to initialize empty repository. ఇది ఎంటీ రిపాజిటరీని ఇన్స్టాల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మన సర్వర్లో గిట్ ఇన్స్టాల్ చేసాం కానీ గిట్ అనేది కాన్ఫిగరేషన్ ఏమీ చేయాల. ఇది కాన్ఫిగర్ చేసాం, ఇప్పుడు గిట్ కాన్ఫిగర్ చేసాం మన సర్వర్లో, రైట్? నౌ గిట్ స్టేటస్. సో we have some files what we created just now. File is there. Now git add file. We are going to add in the git here. మనం ఫైల్ అనేది యాడ్ చేసాం, మీన్స్ ట్రాకర్లోకి తీసుకొచ్చాం. ఒక ట్రాకర్లోకి తీసుకొచ్చాం. ఏ బ్రాంచ్లో? మాస్టర్ బ్రాంచ్లో. ఒక ట్రాకర్లోకి తీసుకొచ్చాం మాస్టర్ బ్రాంచ్లో. Now git commit -m commit id commit 1 file name file. So with commit id it is created. Now how to check git log with the commit id? So we created up to here. Now check here our data. Give a second, I'm opening again. Wait. One minute. So we'll check here. Git init ఒక ఫైల్ క్రియేట్ చేసాం, స్టాటస్ చెక్ చేసాం, కమిట్ చేసాం అండ్ లాగ్ చెక్ చేసినట్టు మన కమిట్ హిస్టరీ చూపించింది. నెక్స్ట్ మనం మన యూజర్ని కాన్ఫిగర్ చేసుకోవాలంటే డైరెక్ట్గా విల్ కాన్ఫిగర్ బై దిస్ కమాండ్. సో ఐఎమ్ గోయింగ్ టు కాన్ఫిగర్ ఆన్ డమ్మీ యూజర్ హియర్.
I'm configuring dummy user and one dummy mail. Next, um, we'll this one. Yeah, we'll go and push now our like file. What we created file now, we are going to push to our repository. So we'll create one repository here. Yeah, in this one, ఇక్కడ మనం ఒక రిపోజిటరీ క్రియేట్ చేద్దాం. Repositories and create one repository. Need to sign in first. Then asking code, but I'm not getting any code. Memory full అయిపోయిన code రావట్లా. Wait, I will check. Wait, I'm checking. Or another account will try. This account I'm not getting. This account and one more account is there. 1417. Yeah, the second will try. Yeah, it's 10. 602755. Now I am going to create one repository. See here plus symbol, new repository. New repository I am giving sample file push. Just sample file push. Description anything, and I am going to create here repository. So repository created. Now
This is the repository URL, and see, this is the commands what we are going to follow each and everything here. So init and add file and commit and branch, which branch we are using, and this URL we are going to give there. So init we already did it. We have one file we committed up to there. Now we are going to give the branch here. So branch. Now check git branch. See, we are in main branch. This star is there. So simply I'm going to follow this step. మన ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ ఏదైతే మనకి రిపాజిటరీ ఉంది, సి దిస్ ఇస్ ద రిపాజిటరీ. ఈ రిపాజిటరీని మనం యాడ్ చేస్తున్నాం, సర్వర్లోకి యాడ్ చేస్తున్నాం. మన రిపాజిటరీని సర్వర్లోకి యాడ్ చేస్తున్నాం ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకుని. రైట్, యాడ్ అయింది. యూఆర్ఎల్ యూజ్ చేసుకుని మన సర్వర్లోకి యాడ్ చేసాం. నౌ ఈ మెయిన్ అనే బ్రాంచ్ని మనం ఈ రిపాజిటరీకి పుష్ చేస్తున్నాం అనమాట. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ యూజర్ నేమ్. We have username here. This is our username. This is our username. Right. Now password. Password we don't have any password here. Git password will not work. So మనం ఏం చేస్తామంటే సెట్టింగ్స్ టోకెన్ క్రియేట్ చేసుకున్నాం. పాస్వర్డ్ వచ్చేసి టోకెన్ అనమాట. టోకెన్ క్రియేట్ చేస్తున్నాం. మెయిన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్ అండ్ పర్సనల్ టోకెన్ క్లాసిక్ and generate a new token here, generate a new token classic here. Now I'm going to give git push sample token here. Right, now I'm adding some 5 repository workflow packages, delete packages and admin. Any 4 or 5 is enough. Just create a generate a token, copy this token. It will use for next time also. I'm going to copy here and paste in somewhere notepad. Or notepad. I just copied in notepad. Now I am giving here. Enter. See, main branch setup to track origin main to main is pushed here. So password will want show in server. మనకు పాస్వర్డ్ అనేది కనిపించదు ఏ సర్వర్లో కూడా. సో పుష్ అయింది. ఇక్కడికి వచ్చి ఇచ్చేయండి. డైరెక్ట్లీ గో టు ప్రొఫైల్. మన ఇదైతే న్యూ repository. Just refresh here. Now see, already what we created the file, it came to మనం పుష్ చేసింది ఇక్కడికి వచ్చింది అనమాట. సి మన కమిట్ 1 అని ఇచ్చాం. కమిట్ 1 వచ్చింది. ఇట్లా మనం లోకల్ టు సర్వర్ టు లోకల్ని పుష్ చేసుకుని పుల్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఫైల్ నేమ్ వచ్చేసి వెంకట్ అని ఇస్తున్నా. అండ్ కమిట్ చేంజెస్. ఎప్పుడైతే మనం కమిట్ చేంజెస్ చేసామో ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు 2 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఫైల్స్ నేను దీంట్లోకి యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. గిట్ క్లోన్ ఆర్ గిట్ పుల్. గిట్ పుల్
hyphen u origin main. Main is a branch. Git pull hyphen u origin main. Um, hyphen u main switch. Yeah. Now check here ls. See వెంకట్ మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. ఐఫోన్ యూ ఇవ్వకల్లా డైరెక్ట్ మనం పుల్ చేసుకున్నప్పుడు ఐఫోన్ యూ ఫోర్స్ఫుల్ ఇవ్వకల్లా పుష్ చేసినప్పుడు ఫోర్స్ఫుల్ ఐఫోన్ యూ ఇవ్వాలి. సో నవ్ ఇట్ ఈస్ పుల్డ్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఫెచ్ అయింది, బ్రాంచ్ అంతా ఫెచ్ అయింది. బ్రాంచ్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఇక్కడ 1 ఫైల్ ఉంది. 1 ఫైల్ అనేది చేంజ్ అయింది. చేంజ్ అవ్వడం అంటే కొత్త క్రియేట్ అయింది అనమాట. ఇక్కడికి మనం ఇక్కడ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి, కానీ అక్కడి నుంచి ఇక్కడికి పుల్ చేసుకున్నాం. సపోజ్ ఓకే పుల్ చేసుకున్నాం, పుష్ చేసుకున్నాం. నాకు ఆల్రెడీ ఉన్న రిపాజిటరీని మన దాంట్లోకి పుల్ చేసుకుందాం అనుకుంటున్నాను. సమ్ జావా ప్రాజెక్ట్ ఏదో రిపాజిటరీ ఉంది, ఇదేనా అక్కడికి ఫెచ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కోడ్ కాపీ ద యూఆర్ఎల్ అండ్ గో టు హియర్ గిట్ క్లోన్ URL. So give the ls here. Java project is there, right? cd java project and ls pom.xml and source. If you check here, pom.xml and src source is there. Just open this one. Some code is there. pom.xml code is there. While go and check here in the server. See, same code is there, right? మనం ఏదైతే గిట్ హబ్లో ఉందో డైరెక్ట్గా మనం ఇక్కడికి సేమ్ కోడ్ని క్లోన్ చేసుకున్నాం. గిట్ క్లోన్ యూఆర్. సపోజ్ నాకు దాంట్లో 10 ఫైల్స్ అంటే 10 ఫైల్స్ వస్తాయి. ఓకే ఆల్ సెటప్స్ అనేది ఎక్కువ ఫైల్స్ ఉంటాయి. గిట్ క్లోన్ git clone ls cd all setups అండ్ ls. మనకి ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో .sh ఫైల్స్ ఉన్నాయి, ఆ .sh ఫైల్స్ అని చెప్పేసి ఇక్కడికి కాపీ అయ్యింది. సపోజ్ ఇక్కడ నేను ఒక .sh ఫైల్ ఏంటంటే ఏదైనా టూల్ తీసుకుందాం. జెన్కిన్స్ .sh చెక్ చేయండి. ఈ జెన్కిన్ .sh లో జావా ఇన్స్టాలేషన్, జెన్కిన్స్ ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్స్ అన్ని దీంట్లో ఉన్నాయి. గిట్, జావా, మావన్, ఎవ్రీ కాన్ఫిగరేషన్. sh జెన్కిన్స్ .sh నేను మొత్తం అన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను అనమాట. అదే నేను ప్రతి కోడ్ రాయాలంటే నాకు చాలా టైం పడుతుంది. ఈ కోడ్ స్క్రిప్టింగ్ అంతా రాసి నేను ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ నేను గిట్ హబ్లో స్టోర్ చేసుకున్నా, ఎప్పుడో పాతవి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేస్తున్నా. జావా ఇన్స్టాల్ అవుతుంది, గిట్ ఇన్స్టాల్ అవుతుంది, మావన్ ఇన్స్టాల్ అవుతుంది, జెన్కిన్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇన్స్టాలింగ్ విత్ ఇన్ 5 minutes. ఒక 5 minutesలో మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంది. అదే మనం మొత్తం స్క్రిప్ట్ రాయాలంటే అట్లీస్ట్ ఒక 20 minutes 30 minutes పడుతుంది మనకి.
సో ఇట్ ఈస్ ఆస్కింగ్ నెంబర్, ఏ వర్షన్ జావా వర్షన్ కావాలని చెప్పేసి నెంబర్ అడుగుతుంది. నాకు 1 చాలు. ఐ మీన్ జావా 17 కావాలి, 1 ఇచ్చాం. సో ఏదైతే మనం ఇన్స్టాల్ చేసాం, బిఫోర్ మనం ఏది ఇన్స్టాల్ చేయలేదు, మొత్తం స్క్రిప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేసాం. ఏదైతే ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ మన దగ్గర గిట్ ఉంది. సో గిట్ ఇది షోయింగ్. Maven మనం స్క్రిప్ట్ ద్వారా ఇన్స్టాల్ చేసాం. Maven version is there. Now check Java version. Java version వచ్చింది. నెక్స్ట్ Jenkins version. Jenkins version వచ్చింది. ఎట్లాగా మనకి ఏదైతే స్క్రిప్ట్లో ఉన్నదో మొత్తం ఇన్స్టాల్ చేసాం విత్ ఇన్ ఏ సింగిల్ కమాండ్. Like that we are going to do the automation here. Okay. Hello. ఇక్కడ వరకు అర్థమైందా? హలో, రికార్డ్ అయితే ఉంది కదా బ్రో, మనం record చూసుకోవడానికి. ఓకే. ప్రాక్టీస్ చేయండి. రేపు చేస్తా పక్క, రేపు ఎలాగో లీవ్ కదా. నెక్స్ట్ గిటప్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం. కొత్త మెయిల్ కావాలి. జస్ట్ గిట్ ఇంట్రొడక్షన్, గిట్ క్రియేషన్, గిట్ హబ్లో ఫైల్ తెచ్చుకోవడం, గిట్ హబ్లో పుష్ చేయడం, ఇది చెప్తానండి. నెక్స్ట్ ఇంకేం చెప్తా గిట్ గిట్లో మొత్తం చెప్తా. గిట్ రాసుకోవాలి అసలు ఎలా చెప్తా గిట్ సిఎసిడి రేపు కూర్చో. ఓకే. సో నా దగ్గర కొత్త మెయిల్ ఉన్నట్టుంది. వెయిట్ ఐఎమ్ చెకింగ్. ఐ హ్యావ్ న్యూ మెయిల్ ఉన్నట్టుంది. ఒక గిట్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి చూపిస్తా. Just go to the Git. Sign up. Email. Just Venkat. @gmail.com. ఆల్రెడీ ఉందంట. మీరు మీ ఇద్దరు ఎవరైనా ఐ థింక్ బాలా మీకు ఆల్రెడీ ఉంది కదా అకౌంట్. హలో, యాగో ఉంది బ్రో, ఉంది ఉంది. ఓకే. సదా మీరు క్రియేట్ చేస్తారు అప్పుడు. చేస్తాం బ్రో. ఇప్పుడు చేస్తానంటే చేయండి, లేదంటే మీ ఇద్దరు ఆల్రెడీ అతనికి ఐడియా ఉంది కాబట్టి మీరు క్రియేట్ చేసినప్పుడు నాకు కనెక్ట్ అయితే నేను ఓకే. అయితే నేను రేపు మీరు ఫ్రీయే కదా? రేపు నేను ఫ్రీ క్రియేట్ చేసినప్పుడు చెప్పండి. మళ్ళీ వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ క్లాస్ లో వాళ్ళకి చెప్తా. ఓకే చెప్తా. నా మెయిల్స్ అన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తాను. ఓకే. స్టాప్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ సేమ్